ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వచ్చేసాను కదా. ఏంట్రా వచ్చేసాను అంటూ ఇలాంటి టైంలో కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా? అందరూ ఎందుకు టెన్షన్ పెడతావు? సారీ రాబి, పద వెళ్దాం పద. అమ్మారా. హలో అంకుల్, ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఉన్నారా? లోపలికి పదండి. రామ్మా రండి. పదమ్మా పద. సుబ్బు నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో. మహేశ్వరి అక్కడ కూర్చోమ్మా. అభి నువ్వు ఇక్కడ కూర్చో. సుధా ఇట్రా పక్కన కూర్చో. మీరు ఇలా కూర్చోండి. పెళ్లి కుమారుడు వచ్చాడు. కార్యక్రమం మొదలు పెడదామా అండి? మొదలు పెట్టండి. అమ్మా తాంబూలాలు మార్చుకోండమ్మా. అన్నయ్య గారు, చెప్పమ్మా. దేవుడి దయ వల్ల అంతా సక్రమంగా జరిగిపోయింది. రండి అందరూ భోంచెద్దురు గాని. పర్వాలేదమ్మా, మనకు అప్పుడే ఏం తొందర. ముందు బంధువులందరినీ భోంచేయని, తర్వాత మేము భోంచేస్తాం. మీరు రండి అన్నయ్య గారు, భోంచెద్దురు గాని. పర్వాలేదమ్మా, అందరం కలిసే భోంచేస్తాం. సరే మీ ఇష్టం. అసలు విషయం ఏంటంటే, ఒరేయ్ భోంచెద్దు గానిరా. లేదమ్మా, కాస్త అర్జెంట్ పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏరా తమాషాగా ఉందా? వచ్చేటప్పుడే అన్ని పనులు పూర్తి చేసుకుని రావచ్చు కదా. మళ్ళీ వెళ్తానంటావేంటి? వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా నన్ను అర్థం చేసుకో, చాలా ఇంపార్టెంట్ పని, అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను వదిలే అమ్మా ప్లీజ్. వెళ్ళనివ్వండి ఆంటీ, వదిలేయండి. ఇక్కడ జరగాల్సిందంతా జరిగింది కదా. అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడతావు? నువ్వు వచ్చాక వాడికి ముక్కుతాడు వేసి కాస్త అదుపులో పెడతావనుకుంటే నువ్వేంటి వీణ్ణి వెనకేసుకొస్తున్నావు? అది కాదు ఆంటీ, ఇంపార్టెంటో అర్జెంటో అంటున్నారు కదా. మనం తప్ప మీ అబ్బాయికి అన్ని ఇంపార్టెంటే అర్జెంటే. ఏంటి అలా చూస్తున్నారు? ఇదేంటి ఇలా అంటుందనా? ఊరికి తమాషాకి జోక్ చేశాను. జోక్ చేయడం మీకే తెలుసా? మాకు కూడా తెలుసండి. వెరీ ఫన్నీ, ఐ లైక్ ఇట్. అమ్మా నేను వస్తానమ్మా, బాయ్. ఒరేయ్ వీడికంతా తొందరే. నువ్వు రామ్మా భోంచెద్దు గాని, పద. అంకుల్ ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళాడు? అర్జెంట్ పని ఉంది, వెంటనే వచ్చేస్తాను. సరే అవునండి అంకుల్, నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. అల్లుడు గారు ఏంటి అబ్బాయి నిమిషం కూడా నిలకడగా నించోవట్లేదు. ఇలా వచ్చాడు అలా వెళ్తున్నాడు. మనం అందరం ఇక్కడ ఉన్నామని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాడే. అతని ఉద్యోగం అలాంటిది, పైగా చిన్నతనం. పోను పోను అతనే అర్థం చేసుకుంటాడులే. డాక్టర్ గారు మా తమ్ముడికి ఎలా ఉందో చెప్పండి. ఎవరిని అడిగినా చెప్పరేంటండి? అమ్మమ్మ నీకు దండం పెడతానమ్మా, నా తమ్ముడికి ఎలా ఉందో చెప్పమ్మా. బాబు నువ్వైనా చెప్పు బాబు. అమ్మమ్మ సిస్టర్ మీరైనా చెప్పండి అమ్మా. బాబు నా తమ్ముడికి సైలెంట్ గా ఉండమని చెప్తాడేంటండి? వీళ్ళకి డబ్బులు కావాలంటే పడేస్తాం కదా, దీనికోసం డ్రామాలు ఎందుకండి? నా తమ్ముడు ప్రాణాలే కదండి నాకు ముఖ్యం. ఇది
శక్తికి మించి కష్టపడి పోయే ప్రాణాలు కాపాడగలిగాం. మీకు మా మీద అంత నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అంతేగాని ఇలా అరవకూడదు. వెళ్ళండి వెళ్ళండమ్మా. సరే డాక్టర్, దీనికి తమ్ముడి మీద ప్రేమ ఎక్కువ, అందుకే అలా మాట్లాడింది. క్షమించండి. వాడి ప్రాణాలు కాపాడామని చెప్పారు, ఆ మాట చాలండి. మాకు కాస్త తృప్తిగా ఉంది. మేము ఒకసారి అతను చూడొచ్చా? నో నో నో, వారి ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, కానీ వారి ఇంకా స్పృహలోకి రాలేదు. కోమా స్టేజ్లో ఉన్నారు. కానీ తలకు చాలా పెద్ద గాయమైంది. చూద్దాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. ఏ సంగతి ఇప్పుడేం చెప్పలేం. భయపడాల్సిన పనేం లేదంటారా? ఇప్పుడేమీ చెప్పలేమండి. 48 గంటలు గడిచిన తర్వాత గానీ ఏదైనా ఒక నిర్ణయానికి రాగలం. డాక్టర్ గారు 48 గంటల వరకు నా తమ్ముడు ప్రాణాలతో ఉంటాడో ఉండడో చెప్పరా? వాడిని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడిని నేను ప్రాణాలతో వదలను. ఆ సుబ్రహ్మణ్య గారిని చంపేసి వాడి తల దగ్గర దీపం పెట్టేంత వరకు నేను వదలను. ఏమిటి ఆవేశం? జరిగిందేదో తెలియకుండా మనం ఏం చేసినా తప్పు అవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆ సుబ్రహ్మణ్యమేగా నా తమ్ముడికి తిప్పలు తెచ్చిపెట్టాడు. దీనికి అంతటికి కారణం వాడే. వాడు బతకడానికి వీల్లేదండి, నేను వెళ్తాను. మూర్ఖంగా ఆలోచించడం కాదు,